ఒక్కరు ఇద్దరు వస్తున్నారు, బట్ స్టిల్ ఇంకా ఇంకా మెల్లగా స్టార్ట్ అవుతుంది జోష్ కూడా. కేరింత థ్యాంక్స్ టు జిందగీ ఈ ఆడియో రిలీజ్ ఫంక్షన్కి విచ్చేసిన వారందరికీ సగౌరవంగా స్వాగతం సుస్వాగతం. కేరింతకి ఒక మంచి ఆడిషన్స్ పెట్టారండి. అసలు ఈ ఆడిషన్స్ ఎలా జరిగాయి చెప్పడానికి ఒక ముఖ్యమైన వ్యక్తిని మనం వేదిక మీదకి ఆహ్వానించాలి. వెరీ టాలెంటెడ్ అండ్ ఆ ఓన్ తెలుగు ప్రొడ్యూసర్ దిల్ రాజు గారిని సగౌరవంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. మరి దిల్ రాజు గారికి బొకే అందజేయవలసిందిగా యువన్ మీడియా ఎంటర్టైన్మెంట్స్ అండ్ టీ టైమ్ న్యూస్ చైర్మన్ సుధాకర్ గారిని కూడా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. వెల్కమ్ యూ సార్ దిల్ రాజు గారు. సో అసలు ఈ ఆడిషన్స్ ఎలా స్టార్ట్ అయ్యాయి ప్లీజ్ మాకు కొంచెం క్రిస్ప్గా చెప్తారా? కొత్త బంగారు లోకం తర్వాత మళ్ళీ ఒక కొత్త వాళ్ళతో సినిమా తీయాలని అనుకున్నప్పుడు సాయి కిరణ్ అడివి ఆఫీస్కి వచ్చి ఒక సార్ లో బడ్జెట్ సినిమా 2 crores ఒక సినిమా మీకు తీసి కాపీ ఇస్తాను అన్నాడు. టెంప్ట్ అయిపోయాను. 2 కోట్లలో సినిమా తీయడం ఏంటి మనకు చేత కావట్లేదని. సో అంతకుముందు సాయి కిరణ్ అడివి తీసిన వినాయకుడు సినిమా చూసి మొత్తం ఏపీ ఆంధ్రప్రదేశ్ అంతప్పుడు మేమే రిలీజ్ చేసాం అది. సో ప్రేక్షకులు దానికి ఎంత సక్సెస్ చేశారో తెలుసు. సో అది నచ్చి సాయి కథ చెప్తాను కానీ కథ విని ఆ కథని అప్రూవల్ చేసి సో దీనికి కొత్త వాళ్ళు కావాలని ఆడిషన్స్ మొదలుపెట్టాం. ఆ కథ ఓకే అయిన తర్వాత మా బ్యానర్ నుంచి ఓ మై ఫ్రెండ్ సినిమా రిలీజ్ చేసాం. సో ఓ మై ఫ్రెండ్ రిలీజ్ కాగానే దాంట్లో ఆనెస్ట్గా ఒక అమ్మాయి అబ్బాయి మధ్యలో ఒక ఫ్రెండ్షిప్ కూడా ఉండొచ్చు అని చెప్తే ప్రేక్షకులు 100% యాక్సెప్ట్ చేయలేదు. సో అప్పుడే మళ్ళీ సాయిని పిలిచి ఈ కథలో కూడా చిన్న ఎక్స్పెరిమెంట్ ఉంది, ఆ ఎక్స్పెరిమెంటల్ది కాకుండా ఆనెస్ట్గా చెప్పడానికి కథని మళ్ళీ రీరైట్ చేసాం. రీరైట్ చేస్తూ దాన్ని కంటిన్యూ చేసి స్క్రిప్ట్ లాక్ అయ్యాక ఆడిషన్ చేసాం. ఆ ఆడిషన్స్లో ఫస్ట్ ఉన్న హీరోలు సాయి ధరమ్ తేజ్, సందీప్ కిషన్ అండ్ అరుణ్. ఈ ముగ్గురు హీరోలుగా ఫిక్స్ చేసి ఫోటో షూట్ కూడా కంప్లీట్ చేసాం. కానీ మళ్ళీ ఏదో డౌట్, వీళ్ళందరికీ ఆల్రెడీ ప్రేక్షకుల్లో ఒక గుర్తింపు ఉంది. సాయి ధరమ్ తేజ్ అంటే మళ్ళీ చిరంజీవి గారి మేనళ్ళు ఒక ఎక్స్పెక్టేషన్ ఉంటుంది, ఇది కరెక్ట్ కాదని మళ్ళీ వాళ్ళని ముగ్గురిని పిలుచుకొని సారీ చెప్పి సో అందరు కొత్త వాళ్ళు కావాలని ఆడిషన్స్ మొదలుపెట్టి సెలెక్ట్ చేసాం. దిస్ ద ఫస్ట్ ఎపిసోడ్. ఓకే సార్, సో మరి చాలా చక్కగా చెప్పారు, క్రిస్ప్గా చెప్పారు. మరి యాక్చువల్ ఇవాళ సాయి ధరమ్ తేజ్ యూఎస్లో లేకుంటే తను, సందీప్ కిషన్, అరుణ్ వాళ్ళు మా చీఫ్ గెస్ట్లు యాక్చువల్. సో తేజ్ అక్కడ ఉండడం వల్ల సందీప్ ఒకటే వచ్చాడు. థ్యాంక్ యూ సందీప్. థ్యాంక్ యూ సో మచ్ అండి. సో మరి ఈ ఆడిషన్స్ ఎలా జరిగాయి ఒక చిన్న ఏవి చూద్దాం మనం. మా ఈ కేరింత మూవీకి మా టీవీ ద్వారా స్టార్ అండ్ చేశాము. సో ఈరోజు ఇక్కడ వాళ్ళందరికీ ఫైనల్స్ ఉన్నాయి. ఉంటుంది, పద్దానికి లిమిట్ ఉంటుంది, అందానికి ఉంటుంది, బతకడానికి ఉంటుంది, భరించడానికి కూడా లిమిట్ ఉంటుంది. ఏమన్నా అంటే మాత్రం ఏం మాకు తెలీదా అంటారు. అని తెలిస్తే వెళ్ళి అడిగచ్చు కదా. నీలో నీ పర్సనల్, నాలో నా పర్సనల్. ఓహో, గీత నాకు ఎక్కడ పడిపోద్దని భయపడుతున్నావా? ఏం బాస్ నీలో అంత వీకా? ఇది కాక నాకు కాకాకి మధ్యలో నువ్వు నలిగిపోవటం నాకు ఇష్టం లేదు. ఒకవేళ కాక అయితే నేను నీకు ఇష్టమే. మున్నా నేనంటే నీకు చాలా ఇష్టం, నీకు తెలీదేమో. We launch the first song. రత్న మొదలైంది మా కథ, పలుగొంతుల తేనె జల్లుగా, సరిగమ పదని స్వరాలుగా వినిపించెను స్నేహ గీతిక. ఒక్కోలాంటి భావాలు ఓ చోటిలా ఎలా వచ్చి వాలాయో పూదండల, తెలీదే మరి తనో మాదిరి అయినా స్నేహమే ఊపిరి. కలగలిసిన మనసుల భావప ఎప్పుడు పెద్ద హీరోలతోనూ అట్లాంటి సినిమాలే కాకుండా ఇట్లా సబ్జెక్టు నమ్ముకుని చేసే సినిమాలు ఇవి సక్సెస్ చేయటం, అందులో ఉండే తృప్తి, ఐ థింక్ దట్ గివ్స్ లాట్ ఆఫ్ సాటిస్ఫాక్షన్.
మోర్ దాన్ మనీ. విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ దిల్ రాజు గారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మూవీకి నేను ఎలా అసోసియేట్ అయ్యానంటే రాజు గారు వాళ్ళండి. అంటే ఒక ఫ్రెషర్, ఒక న్యూ కమర్ కొరియోగ్రాఫర్. నేను ఆయన దగ్గరికి వెళ్ళి సార్ నాకు కొరియోగ్రాఫర్గా ఇంట్రడ్యూస్ చేయండి సార్ అంటే, మీ అందరికీ తెలుసు ఆయన గోల్డెన్ హ్యాండ్ అని. సో అలాగే సార్ నన్ను కూడా ఇంట్రడ్యూస్ చేయండి ఈ ఇండస్ట్రీకి అని చెప్పాను. సో అలా ఆయనతో నేను ట్రావెల్ చేశాను 4 years. దెన్ ఒక్క సాంగ్ చేస్తే చాలా అనుకున్నాను మూవీలో, అండ్ ఐ గాట్ ఆల్ ద సాంగ్స్ ఇన్ దిస్ మూవీ. సో ఐఎమ్ వెరీ హ్యాపీ. అండ్ థ్యాంక్స్ టు విజయ్ కే చక్రవర్తి గారు, సాయి గారు ఫర్ హెల్పింగ్ మీ, అండ్ థ్యాంక్ యూ సో మచ్. సెకండ్ సాంగ్ ఆఫ్ కేరింత లాంచ్. ఈ సినిమా చూసాక ఒక నాస్టాలజియాలా ఉంటుంది. అంటే ఒక నాస్టాలజియా అంటే ఎప్పుడన్నా మనం చదివే స్కూల్ ముందు నుంచి వెళ్ళినా, కాలేజ్ నుంచి వెళ్ళినా, లేకపోతే ఏదైనా మనం చదివిన ఎక్కడి నుంచి వెళ్ళినా కానీ ఓ తెలియని ఒక మెమరీస్ ఉంటాయి అక్కడ. సో ఈ సినిమా చూసినప్పుడు ఇట్ వాస్ దట్ నాస్టాలజియా ఫర్ మీ. సో సమ్వేర్ అంటే ఎక్కడో ఒక ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ని ఒక ఇంపార్టెన్స్ ఇస్తూ ఒక సినిమాని నిజంగా పేర్చిన సినిమా. అందుకని నేను ఎప్పుడూ చెప్తూ ఉంటాను, రాజు గారు సినిమాలో ఎప్పుడు ఒక సినిమా చేసిన ఒక డబ్బు కన్నా ఆ సినిమా ద్వారా ఒక మర్యాదను సంపాదించుకోవాలని చూస్తారు. సో డెఫినెట్గా అలాంటి సినిమాల్లో కేరింత ఒకటి అవుద్దని మాత్రం నేను చెప్పగలను రాజు గారికి. అండ్ టాకింగ్ అబౌట్ ద క్యారెక్టర్స్ విదౌట్ హూమ్ ఐ జస్ట్ కాంట్ స్టాప్ ప్రేజింగ్. అఫ్ కోర్స్ సుమంత్ మన అందరికి తెలుసు, ఈజ్ ఆల్రెడీ లాంచ్, ఈజ్ డన్ అ ఫెంటాస్టిక్ జాబ్. అండ్ శ్రీదివ్య కూడా మన అందరికి తెలుసు. బట్ వాట్ ఈస్ ద బిగ్గెస్ట్ సర్ప్రైజ్ ఫర్ మీ వాజ్ నూకరాజు, భావన, సిద్ధార్థ్ అండ్ ప్రియా. అంటే వాళ్ళు కొంతమంది మనకి సినిమాలు చూసాక క్యారెక్టర్స్ ద్వారానే వాళ్ళ పేర్లు గుర్తుండిపోతాయి. సో డెఫినెట్గా అందులో ఈ 4 ఉండిపోతారని మాత్రం నేను చెప్తున్నాను. అండ్ నూకరాజు, ఐఎమ్ అ బిగ్ ఫ్యాన్ ఆఫ్ యువర్స్ ఆఫ్టర్ వాచింగ్ ద ఫిల్మ్, బికాజ్ ఎంతోమంది ఈ క్యారెక్టర్తో రిలేట్ అవుతారు. అండ్ సిద్ధార్థ్, ఐ హర్డ్ యూ ఫ్రమ్ యూఎస్, యూ డన్ అ ఫెంటాస్టిక్ జాబ్. అండ్ అఫ్ కోర్స్ ప్రియా, తేజస్విని ఇప్పటివరకు ఒక చలాకి పిల్ల చూసాం, కానీ ఇందులో ద వే షీ ప్లేడ్ హర్ ఎమోషన్స్ వర్ ఫెంటాస్టిక్. అండ్ భావన, యాజ్ అ ఫ్రెండ్ యు ఆర్ అమేజింగ్. ఎనీబడి ఇన్ యూత్ విల్ విష్ దట్ they'll have a friend like you. So it was so great to see all of you on stage. And talking about Sai, who worked so hard for the film, I know how much pain you took, Sai, and all the very best from the bottom of my heart for you. And Mickey, of course, మీ పాటలు విన్నప్పుడల్లా ఒక హైవే ఎక్కి ఆ సీడీ పెడితే ఆ ఆల్బమ్ అయిపోయి మళ్ళీ ప్లే అయినా కానీ అంత హాయిగా వెళ్ళిపోతూ ఉంటుంది. సో ఐ హర్డ్ దిస్ ఆల్బమ్ అండ్ ఇట్స్ ఫెంటాస్టిక్. అండ్ విజయ్, హూ వర్క్ సో హార్డ్ ఫర్ ద ఫిల్మ్. అండ్ ఆఫ్ కోర్స్ మై బెస్ట్ ఫ్రెండ్స్ హరి అండ్ యాజ్ ఐ సెడ్ అబూర్ రవి అండ్ వెంకీ, who work behind the screen, and Tirupati. I've seen all these people working whenever I go to the set. All the best to the team Kerintha. Go watch Kerintha and celebrate your friendship. Thank you. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. కేరింత సినిమా ఇందాక వంశీ చెప్పినట్టు ఇట్స్ ఏ ట్రూ ఫ్రెండ్షిప్ అండ్ లవ్ మీద ఉంటుంది. నాకు సినిమా ఫీల్డ్లో శిరీష్ గారు, లక్ష్మణ్ గారు మీ అందరికీ తెలిసిందే, మేము ముగ్గురము ఒకటే. దాని తర్వాత కొంతమంది ఈ 12 సంవత్సరాల ట్రావెల్లో మంచి స్నేహితులయ్యారు. అంటే సక్సెస్ ఫెయిల్యూర్ని స్ట్రేట్ ఫార్వర్డ్ చెప్పేవాడే స్నేహితుడు. అంటే మన సక్సెస్ రాగానే మన పొగిడేసి, ఫెయిల్యూర్ రాగానే ఒకలాగా మనది కాదు తప్పు అని పక్కోడి మీదకి తోసేయడానికి ట్రై చేస్తారు సినిమా ఫీల్డ్లో. కానీ నా ప్రతి ఫెయిల్యూర్ని కూడా ఎప్పటిదప్పుడు ఇక్కడ మనం తప్పు చేశాము, కరెక్ట్ చేసుకోవాలని మాట్లాడే దాంట్లో ఎస్పెషలీ హరి, స్క్రీన్ ప్లే రైటర్. నాకు ప్లీజ్ కమ్ హరి, మిస్టర్ పర్ఫెక్ట్ సినిమా అప్పుడు తనతో ఒక ఫ్రెండ్షిప్, ఒక రైటర్గా కాకుండా ఆల్మోస్ట్ మా సంస్థలో మా అందరితోని ఒక ఫ్రెండ్ లాగా మా మంచి చెడ్లు అన్నీ ఎప్పటికప్పుడు చెప్తున్న హరి ఈ సినిమా విషయంలో ఫ్రమ్ ద బిగినింగ్ సాయి నాకు వచ్చి ఓకే, మరి ఈ సినిమా ప్రొడ్యూసర్ శిరీష్ గారు బొకే అందజేస్తున్నారు. సాయి నాకు వచ్చి కథ చెప్పినప్పటి నుంచి స్టిల్ ఈ సినిమా రిలీజ్ వరకు ఈ సినిమా గురించి పనిచేస్తున్నారు. 2 మాటలు మాట్లాడు. మీ అందరికీ తెలుసు, రాజు గారితో పనిచేయడం అంటే చాలా కంఫర్ట్గా, మన ఇంట్లో మనం చక్కటి అమ్మ చేతిలో వంట భోజనం తినంత సింపుల్గా ఉంటుంది, సుఖంగా కూడా ఉంటుంది. మిస్టర్ పర్ఫెక్ట్ వచ్చిన దగ్గర నుంచి ఈ రోజు వరకు కూడా 4 గదుల మధ్యలో కూర్చొని మనం మాట్లాడే చాలా కంటెంట్స్ని బయటకు వెళ్ళి సెట్స్లో వాటి ఎగ్జిక్యూషన్లో పోరాడే రాజుగారు లాంటి ప్రొడ్యూసర్స్ ఉన్నప్పుడు మన ఎమోషనల్ లిబర్టీ కానీ కంటెంట్ లిబర్టీ కానీ విపరీతంగా ఉంటుంది. అలాంటి సంస్థలో అలా మాట్లాడే అవకాశం ఇస్తూ నన్ను ఇంతగా ఎంకరేజ్ చేస్తున్న రాజుగారికి చాలా థ్యాంక్ యూ.
అలాగే సాయి 2 సినిమాల్లో నాకు చేయకముందు నుంచి ఫ్రెండ్ తను. చాలా చిన్న చిన్న సింపుల్ ఎమోషన్స్ని కూడా చాలా అద్భుతంగా చెప్తాడు. వినాయకుడు సినిమా చూసినప్పుడు ఆ 2 hours మూవీ ఎలా వెళ్ళిపోయిందో కూడా తెలియదు. అలాంటి సాయి రాజుగారి బ్యానర్లో సినిమా చేస్తున్నప్పుడు ఈ 2 years ట్రావెల్, ఆ క్యారెక్టర్స్ కానీ, ఆర్టిస్టులు కానీ, టెక్నీషియన్స్ కానీ, ఇది ఒక సినిమా కోసం పనిచేస్తున్నట్టు కాకుండా పాత్రల పేర్లు మాత్రమే మాకు గుర్తుండాలి. రియల్గా ఈ రోజు వరకు సుమంత్ అశ్విన్ అంటే తను ఎస్టాబ్లిష్డ్ ప్రొడ్యూసర్ సన్ను, అది పేరు మనకి ఆల్రెడీ తెలుసు కాబట్టి, అయినా కూడా పాత్రల పేరుతోనే ట్రావెల్ చేసేంత అద్భుతంగా పాత్రల్ని మా అందరికీ దగ్గర చేసిన రాజుగారు చాలా ఈజీగా తీసుకెళ్లారు. రాజుగారి కష్టం కోసం, రాజుగారి కమిట్మెంట్ కోసం ఈ సినిమా అద్భుతంగా ఆడుతుందని నమ్ముతున్నాం. రషెస్ చూసాము, రికార్డింగ్ చూసాము, మిక్సింగ్ చూసాము. అద్భుతంగా ఉంది సినిమా. డెఫినెట్గా సూపర్ హిట్ అవుతుంది, రాజుగారికి సక్సెస్ అవుతుంది, బ్యానర్కి మంచి హిట్ వస్తుంది. థ్యాంక్ యూ. అందరూ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇక్కడున్న పెద్దలు కానీ, ఫిలిం ఇండస్ట్రీ వాళ్ళు కానీ, టీవీలో చూస్తున్న ప్రేక్షకులు కానీ, నేను మాట్లాడుతున్న ప్రతి మాట ఈజ్ జెన్యూన్. ఏది కూడా ఈ ఆడియో ఫంక్షన్ అనుకున్నప్పుడే మేము ఓల్ టీం కూర్చొని మేము సినిమా మొదల నుంచి కంప్లీట్ చేసే వరకు మా మధ్యలో ఏం జరిగిన ఇన్సిడెంట్స్ని అన్నింటినీ వాళ్ళ షేర్ చేసుకోబోతున్నాం. అందుకే ఇందాక సాయి ధరమ్ దేశ్, సందీప్ వాళ్ళది కూడా అలా ఓపెన్ చేసింది. అలాగే ఈ సినిమా ఫస్ట్ ఒక 30 days షూటింగ్ కంప్లీట్ అయిపోయింది. కంప్లీట్ అయిపోయాక ఎడిటింగ్ రూమ్లో అందరం సినిమా చూసాం. అంటే ఇందాక హరి అన్నాడు కదా, 4 గోడల మధ్యలో మాట్లాడుకున్నది స్క్రీన్ మీదకి తేవడం అనేది అది ఇంకొక సినిమాల్లో పనిచేసే వాళ్ళకి అర్థమవుద్ది. అది స్క్రీన్ మీదకి తేవడం అనేది ఒక పెద్ద టాస్క్. సో 30 days షూటింగ్ ఆల్మోస్ట్ మోర్ దెన్ 1 hour ఫిలిం రెడీ అయింది. ఫిలిం చూసిన తర్వాత మేము అనుకుంది రాలేదు. వెరీ డిసప్పాయింట్. సో ఎక్కడో కోఆర్డినేషన్ కావచ్చు, అందరి మధ్యలో ఉన్న ఆ కెమిస్ట్రీ కావచ్చు, సో మిస్ అయింది. ఎవ్రీవన్ అందరు చూసిన తర్వాత డిసప్పాయింట్ అయిపోయి అప్పటి వరకు శిరీష్ గారికి, లక్ష్మణ్ గారికి అసలు షూటింగ్లో కానీ దీంట్లో పార్టిసిపేషన్ లేకుంటే, సో ఒక జడ్జిమెంట్ గురించి వాళ్ళిద్దరిని పిలిచి చూపిస్తే వాళ్ళు కూడా ఏదో మిస్ అవుతుంది కథ అనుకున్నప్పుడు ఇది లేదు కదా అంటే, ఎస్ సంథింగ్ ఈజ్ మిస్సింగ్. సో అప్పుడు మళ్ళీ ఓల్డ్ టీం కూర్చొని ఎందుకు మిస్టేక్ జరిగింది, అనుకున్న స్క్రిప్ట్లో సీన్స్ ఎందుకు రాలేదు అని కరెక్ట్ చేసి ఆ 30 days షూటింగ్ని పక్కన పెట్టేసి మళ్ళీ స్క్రిప్ట్ మళ్ళీ ఒకసారి ఓవరాల్గా టోటల్గా చెక్ చేసుకొని మళ్ళీ షూటింగ్కి వెళ్ళి అందరు ఆర్టిస్టులను కూర్చోబెట్టుకొని, కొత్త వాళ్ళు కాబట్టి వాళ్ళకి ఎవ్రీ సీన్ ఎక్స్ప్లెయిన్ చేసి, మీ క్యారెక్టర్లు ఇవి ఇప్పుడు మీరు ఇక్కడ ఈ తప్పు చేశారు, సాయిని కూర్చోబెట్టి వాళ్ళందరికీ మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేసి మళ్ళీ షూటింగ్ మొదలుపెట్టినప్పుడే ఒక డెసిషన్ తీసుకోవాల్సి వచ్చింది. అంతకుముందు ఒక మంచి కెమెరామెన్ తన పని చేస్తున్నాడు, బట్ తనకు ఒక డైరెక్షన్ రాబోతుంది, మా ప్రాజెక్ట్ డిలే అవుతుంది, తన డైరెక్టర్ కాబోతున్నాడు. సో అలాంటి టైంలో డెసిషన్ తీసుకుంది మా ఆర్యాకు, మా బొమ్మరిల్లుకు, మా మిస్టర్ పర్ఫెక్ట్కు, ప్రతి ఒక్క సినిమాకు పనిచేసిన విజయ్ కే చక్రవర్తి. సో హరి ఎలాగో విజయ్ కే చక్రవర్తి కూడా నన్ను అంత స్ట్రేట్ ఫార్వర్డ్గా క్వశ్చన్ చేస్తాడు. సీన్ బాగాలేకుంటే ఎందుకు ఒప్పుకున్నారు సార్, ఈ సీన్ బాగాలేదని అలా మాట్లాడే విజయ్ని పిలిచి ఈ సినిమా మళ్ళీ అక్కడి నుంచి ప్లాన్ చేసి 60 daysలో ఈ సినిమాని కంప్లీట్ చేసాం. సో క్రెడిట్ గోస్ టు విజయ్ కే చక్రవర్తి. అనుకున్నట్టు అప్పుడు సాయి ఏదైతే అనుకున్నాడో ఆ వర్కింగ్ డేస్లో ఈ సినిమాని కొత్త వాళ్ళతో మళ్ళీ చేయించి కంప్లీట్ చేశాడు. ఇట్స్ 60 daysలో ఈ సినిమాని కంప్లీట్ చేసాం. ఓకే, మరి నెక్స్ట్ సాంగ్ రిలీజ్ చేయడానికి రెడీగా ఉన్నాము. మరి 2 పాటలు అయితే అదిరిపోయాయి, వి ఎంజాయ్డ్ ఇట్ థరోలీ. మరి నెక్స్ట్ సాంగ్ రిలీజ్ చేయడానికి డీసెంట్ అండ్ సైలెంట్ ప్రొడ్యూసర్ ఎంఎస్ రాజు గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం సగౌరవంగా. సాంగ్ రిలీజ్. జగదేక వీర ధీర జాలేస్తుంది నీ పైన, పనిమాల వెనకాలొస్తే పడిపోతానా నేనైనా, చూపిస్తా నేనెవరు చూపిస్తా, అవకాశమే కాస్త వదలనుగా, చూపిస్తా చుక్కల్ని చూపిస్తా, తిన్నగా నువ్వు మొదలైన రాస్తా, చలో మరచిపోయేట్టు జాదు చేస్తా, వస్తా నీతో ప్రయాణిస్తా, నవ్వుల్ని నటిస్తా, నిన్ను ఎలాగో భరిస్తా, చూస్తా నిన్ను చూపు చూస్తా, బోరయ్యేట్టు చేస్తా, నన్ను వదిలేట్టు చేస్తా, జగదేక వీర ధీర జాలేస్తుంది నీ పైన.
థ్యాంక్ యూ అంచనా, థ్యాంక్ యూ సో మచ్. మరి నెక్స్ట్ ఆనర్ చేయడానికి ఈజ్ రెడీ. విజయ్ చక్రవర్తి అండ్ అబ్బుర్ రవి ఇద్దరు డాష్ పైకి రావాలి. సో విజయ్ చక్రవర్తి ఈ సినిమాకు డిఓపి అండ్ అబ్బుర్ రవి ఈజ్ ఏ డైలాగ్ రైటర్. అబ్బుర్ రవి బొమ్మరిల్లు, ఎవడు, మిస్టర్ పర్ఫెక్ట్ అండ్ ఇప్పుడు కేరింత మా బ్యానర్లో ఈ సినిమాలకి డైలాగ్స్ రాశాడు. సో అబ్బుర్ రవి హరి ఎలా అయితే ట్రావెల్ అయ్యాడో ఈ కథ విషయంలో అబ్బుర్ రవి కూడా తనకు వచ్చిన సినిమాల్ని కూడా కాదనుకొని ఈ సినిమాకు ట్రావెల్ అవుతూ ప్రతి ఒక్క మాటని జాగ్రత్తగా రాస్తూ ఈ సినిమా సక్సెస్లో తను మెయిన్ డైరెక్టర్ తర్వాత అంత క్రెడిట్ గోస్ టు అబ్బుర్ రవి. సో అలా ప్రతి ఒక్క టెక్నీషియన్ అద్భుతంగా మా సినిమా అనుకొని పనిచేశారు. వీళ్ళని టెక్నీషియన్స్ అనే కంటే వీళ్ళందరూ ఒక మంచి ఆత్మీయులు, మంచి స్నేహితులు మాకు. అందరికీ నమస్కారం. రాజు గారు చెప్పారు అందరం చాలా కష్టపడి ఈ సినిమా చేసామని. నిజమే, మనలో చాలామంది అంత టాలెంట్ ఉంది, ఒక మంచి పెయింటింగ్ చేయాలని ఆలోచన ఎప్పుడు ఉంటుంది, ఆ టాలెంట్ ఉంటుంది కూడా. కానీ ఆ పెయింటింగ్, ఒక మంచి పెయింటింగ్ చేయాలంటే ఒక క్యాన్వాస్ కావాలి, ఒక పెయింట్ కావాలి. అది రాజు గారు. సో వితౌట్ హిమ్ Karinta is not possible. So, ఈ సినిమా ఆల్ క్రెడిట్స్ గోస్ టు రాజు గారు. థ్యాంక్ యూ సార్. ఆల్మోస్ట్ సినిమా ఫస్ట్ టైం షూటింగ్ స్టార్ట్ అవ్వక ముందు కేవలం కథ మీద దాదాపుగా 50 లక్షలు ఖర్చు పెట్టారండి నేను. కథని సరిగ్గా వస్తే సినిమా ఏ స్థాయికి వెళ్తుందో నాకు తెలుసు, కథ మీద కూర్చోండి అని చెప్పి కథ మీద అంత ఖర్చు పెట్టిన మొట్టమొదటి ప్రొడ్యూసర్గా నేను చూశాను ఆయన్ని. అంటే కథ ఇంపార్టెంట్ అండి, ఆ తర్వాత క్యారెక్టర్స్, దాంట్లో సిచ్యువేషన్స్, మూమెంట్స్ ఇవన్నీ కూడా చాలా చక్కగా వచ్చేదాకా దాని మీద కూర్చొని బొమ్మరిల్లు తర్వాత బొమ్మరిల్లుకి నేను చేసినప్పుడు మేమందరం, నేను విజ్జి బొమ్మరిల్లు చేసామండి. ఆయన 9 o'clock పడుకుంటారు. ఆయన 9 కళ్ళు ఎర్రబడిపోతే నిద్ర వచ్చేస్తూ ఉంటుంది ఆయనకి. సీను బొమ్మరిల్లు చేసేటప్పుడు సీన్ 12 రావచ్చు, 1 రావచ్చు, మాకెవరికి తెలియదు ఎప్పుడు వస్తుంది సీన్ కరెక్ట్గా వస్తుంది అనేది మాకు తెలియదు. ఆయన ఆఫీస్ రూమ్లో పగలంతా అక్కడ కూర్చొని అందరూ వస్తారు కదా, సాయంత్రం ఆ పక్కనే చిన్న గ్యాప్ ఉంటే ఆ గ్యాప్లో పడుకొని మీకు సీన్ అయినప్పుడు లేపండి అని చెప్పేవారు. బొమ్మరిల్లు అలా కష్టపడి చేసాను 13 సంవత్సరాలు. దాని తర్వాత మళ్ళీ నేను చూసింది ఈ సినిమాకండి. సార్ 9 గంటలు కాదు, 10 గంటలు అవ్వచ్చు, 11 గంటలు అవ్వచ్చు, ఏమైనా ఉంటానే బాబు, మేము ఇక్కడే కూర్చొని మీరు సీన్ చెప్పండి, తర్వాత ఓకే చేసుకుని నేను ఇంటికి వెళ్ళి పడుకుంటానని చెప్పి అంత కష్టపడ్డారండి. మళ్ళీ ఈ సినిమాకి నేను చూడడం, ప్రతి సినిమాకి కష్టపడతా. ఈ సినిమాకి బొమ్మరిల్లు తర్వాత నేను చూసిన బొమ్మరిల్లు రాజు గారిని మళ్ళీ చూసాను. అండ్ సాయి రాజుగారు చెప్పినప్పుడు చాలా సాఫ్ట్గా, చక్కగా తనకు నచ్చిన కథ, తనకు నచ్చిన పాయింట్ చక్కగా చిన్న సినిమా తీసుకోవడానికి ఇష్టపడే ఒక వ్యక్తి. ఈయన దాన్ని జనాల దగ్గరికి ఎలా తీసుకెళ్లాలో తెలిసిన కమర్షియాలిటీ తెలిసిన వ్యక్తి. వీళ్ళిద్దరి కళ్ళకి ఎలా వస్తుందని చిన్న డౌట్ ఉండేది నాకు, చాలా బాగా వచ్చిందని. ఆ తర్వాత విజయ్ చక్రవర్తి మొండోడండి, తనకు కావాల్సింది వచ్చేదాకా ఎవరినైనా ఏమైనా అనేస్తాడు సీన్ కోసమే, మామూలుగా పర్సనల్గా కాదు. ఒక్కొక్కళ్ళు ఇప్పుడు రాజుగారు చెప్పిన ప్రతి వ్యక్తి ఇక్కడ వెనకాల దీనికోసం వర్క్ చేస్తున్నాడు. వెంకీ అన్న తన స్పాట్లో కూర్చుని నాకు ప్రాబ్లం అయినప్పుడు తను మొత్తం టేక్ ఓవర్ చేశాడు ఈ డైలాగ్ రాయడానికి. అక్కడ స్పాట్లో ఏమైనా చేంజెస్ వస్తే, ఎవరికన్నా ఏమైనా అనిపిస్తే మొత్తం చేంజ్ చేసి అక్కడికక్కడ రాసి వాళ్ళందరినీ ఒప్పించి సీన్ చేయడానికి వెంకీ అన్న తను బాగా వర్క్ చేశాడు. ఇలా ఒక్కొక్కళ్ళ గురించి చెప్తే మొత్తం అందరి గురించి చెప్పాలండి, ఇంక్లూడింగ్ డైరెక్షన్ టీం, ప్రొడక్షన్ టీం ఎప్పుడు ఎలా ఉంటుందో తెలియదు. అండ్ శిరీష్ గారు, లక్ష్మణ్ గారు, వాళ్ళ సపోర్ట్ రాజుగారికి ఉండడం రాజుగారి అదృష్టం. వాళ్ళంతా ఆ ఫ్రెండ్షిప్పే దీంట్లో ఉన్న ముగ్గురు హీరో వాళ్ళేనండి, ఒకరికొకళ్ళు సపోర్ట్ చేసుకోవడం. అలా ఈ సినిమా చూసినప్పుడు ఖచ్చితంగా చెప్పగలను, కుర్రాళ్ళకి, క్యాంపస్లో ఉన్న ప్రతి వాడికి క్యాంపస్ అన్నీ నేర్పిస్తుందండి. యాక్చువల్గా చదువు నేర్పిస్తుందని పేరెంట్స్ డబ్బులు కడతారు, అక్కడ ఫ్యూచర్తో పాటు ఫ్రెండ్షిప్ని కూడా ఇస్తుంది క్యాంపస్. లక్ ఉంటే లవ్ని కూడా ఇస్తుంది. ఇక్కడ ప్రతి వాడికి ఒక బ్యాచ్ ఉంటుంది, ప్రతి బ్యాచ్కి ఒక కథ ఉంటుంది.
అలాంటి ఒక బ్యాచ్ కదా ఈ కేరింత. మా అందరికీ మేమే ఆల్ ది బెస్ట్ చెప్పుకోవాలి. మా కష్టానికి మా తెర మీద మీరు పడినప్పుడు, బొమ్మ పడినప్పుడు మీరందరూ కొట్టే చప్పట్లకి మేమంతా ఆనందపడతాం. ఆ చప్పట్ల కోసం ఎదురు చూస్తున్నాం మేమందరం. చాలా థ్యాంక్స్ అండి. 60 days కంప్లీట్ అయిన సినిమాని ఇంకా పోస్ట్ ప్రొడక్షన్లో కంప్లీట్ చేస్తున్నప్పుడు చూస్తున్నారు కదా, ఒక్కొక్క టెక్నీషియన్స్ పడుతున్న హ్యాపీనెస్, ఆ ఎమోషన్ అంతా ఈ కేరింత. ఇందాక రవి చెప్పాడు ఏదో బొమ్మరిల్ తర్వాత అంత కష్టపడ్డామని. ప్రతి సినిమాకి కష్టపడతాము. ఈ సినిమాలో పెద్ద కథ ఏమి ఉండదు. కేరింత చాలా స్మాల్ స్టోరీ, ఇట్స్ ఏ మూమెంట్. ప్రతి రీల్కి మూమెంట్గా ఉండే సీన్సే ఉంటాయి. సో యూత్కి బాగా కనెక్ట్ అయ్యేలాగా ఉండే సీన్స్. అలాగే మా బ్రాండ్ ఎలాగో ఉంది, ఫ్యామిలీస్ని కూడా వదిలిపెట్టలేదు, అక్కడక్కడ టచ్ చేస్తూ చేసాం. సో ఇలా ఈ సినిమాని కంప్లీట్ చేసి ఇంకా రిలీజ్ దగ్గరికి తీసుకొచ్చేసాం. సో పోస్ట్ ప్రొడక్షన్లో ఉన్నప్పుడు ఇంకొక మ్యాజిక్ జరిగింది. అది 4th సాంగ్ రిలీజ్ తర్వాత చెప్తాను. సో 4th సాంగ్ లాంచ్ చేయడానికి ఈ సినిమాలో వన్ ఆఫ్ ద హీరో ఒకప్పుడు సందీప్ కిషన్ పైకి రావాలి. ఫోర్త్ సాంగ్ లాంచ్. తలచినచో జరుగునని కల నిజమై దొరకునని అరెరెరెరెరెరె అనుకోలేదే ఎప్పుడు అరెరెరెరెరెరె ఎదురుగా నిలిచెను చెలితోడు అరెరెరెరెరెరె అరుదగు కలవరముడు ఘుమఘుమ స్వరముగా పలికెనే నాలో నేడు సుమగంధాల తేలింది కాలంత వానవిల్లల్లే మారింది నేలంత మౌనరాగాలు పాడింది మనసంతా నిజముగా నిజమని నమ్మనా నేనీ వింత సుమగంధాల తేలింది గాలంత వానవిల్లల్లే మారింది నేలంత మౌనరాగాలు పాడింది మనసంతా నిజముగా నిజమని నమ్మనా నేనీ వింత. ఐఎమ్ వెరీ హ్యాపీ. ఒక స్టార్ లాంచ్ అని చెప్పి కొత్త వాళ్ళు చాలామందికి లాంచ్ చేసిన ఒక విషయం అనేది చాలా చాలా హ్యాపీ అండి. ఎందుకంటే ఇలాగ ఆడిషన్ కోసం నేను ఎతికిన రోజులు ఉన్నాయి. అలాంటిది ఇంత పెద్ద సంస్థ దిల్ రాజు గారు లాంటి ఒక ప్రొడ్యూసర్ కొత్త వాళ్ళకి లాంచ్ ఇచ్చి ఆపర్చునిటీ ఇచ్చినప్పుడు వాళ్ళకి ఎంత ఒక అవకాశం, ఎంతోమంది కాన్ఫిడెన్స్ ఇస్తుంది. సో దట్ ఈస్ వన్ ఆఫ్ ద హ్యాపీయెస్ట్ థింగ్స్ ఫర్ మీ అబౌట్ దిస్ ఫిల్మ్. సో సినిమా ఎలాగో చిలాపియాను కాబట్టి అట్లీస్ట్ ఈ ఆడియో లాంచ్ అప్పుడు ఉండడం అనేది ఒక పెద్ద అచీవ్మెంట్ అనుకుంటాను ఇప్పటికి నేను. సెకండ్ సాయి కిరణ్ అడవి. సాయి అన్న నన్ను ఫస్ట్ నా కెరియర్లో ఆడిషన్ చేసింది సాయి అన్న హ్యాపీ డే సినిమా కోసం. అప్పటికి ఆల్మోస్ట్ ఫైనల్ కూడా అయ్యింది మన నిఖిల్ చేసిన క్యారెక్టరు. దాన్ని మనసులో పెట్టుకునే నా కేరింతలో నూకరాజ్ క్యారెక్టర్కి అడిగారు. ఇందాక నూకరాజ్ అంటున్నారే, ఆ క్యారెక్టర్ మాట. బ్రదర్ కంగ్రాట్స్, ఆల్ ద బెస్ట్, యూ వెరీ లక్కీ టు గెట్ దిస్ క్యారెక్టర్. అండ్ వాళ్ళ సెలక్షన్స్ రోజే చాలా బాగా చేశారు. అండ్ చాలా సాఫ్ట్ పర్సన్, చాలా మంచి పర్సన్, నాకు బాగా క్లోజ్ టు మై హార్ట్ సాయి అన్న. సో ఇక్కడ ఆయన ఫోటో చూస్తుంటే చాలా హ్యాపీగా ఉంది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ వాళ్ళు ఆబ్వియస్లీ స్టార్ కాస్ట్. సుమంత్ ఈజ్ అన్ ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ యాక్టర్. ఐ లవ్ యువర్ ఎనర్జీ లెవెల్స్ బ్రదర్. అండ్ తేజస్వి ఫస్ట్ టైం షీఈస్ డెబ్యూయింగ్ యాజ్ అ హీరోయిన్ విత్ దిస్ ఫిల్మ్. దాంతోపాటు నూకరాజు, సిద్ధార్థ్, ఆల్ ద బెస్ట్ యూ గైజ్. చాలా మీరు ఎంత కష్టపడ్డారో అంతకంత అదృష్టం కూడా మీకు ఉంది ఇలాంటి ఒక సినిమాతో లాంచ్ అవ్వడం. మీరు రామ్ జోగయ్య శాస్త్రి గారు అండ్ ఎడిటర్ మధు. సీతారామ శాస్త్రి గారితో నాకు ఫ్రమ్ ద ఫస్ట్ ఫిలిం నుంచి మంచి అసోసియేషన్. అప్పుడు రామ్ జోగయ్య అక్కడ అసిస్టెంట్గా శాస్త్రి గారి దగ్గర ఉండేవాడు. సీతారామ శాస్త్రి గారితో ఎప్పటికైనా మా సంస్థలో ఒక సినిమాకి సింగిల్ కార్డ్ ఆల్ సాంగ్స్ రాయించాలని నా కోరిక. బట్ ఏదో కారణాల వల్ల ఈ 18 ఫిలిమ్స్కి కుదరలేదు. బట్ రామ్ జోగయ్య శాస్త్రితో ఈ సినిమాకి 6 పాటలు రామ్ జోగయ్యనే రాశాడు సింగిల్ కార్డ్. ఫస్ట్ సాంగ్ నుంచి లాస్ట్ సాంగ్ వరకు కథనే ఫాలో అవుతూ
ఏ సాంగ్లో స్టోరీ డెవలప్ అయ్యేలాగా రాశాడు. ఇందాక మీరు ఇప్పుడు ఈ పాట ఇదైతే నేను ఎవ్రీడే ఎన్నిసార్లు నమ్ చేస్తానో నాకే తెలియదు. సో ఈ సాంగ్ రేపు ప్రేక్షకుల్ని కూడా తప్పకుండా అలాగా చేయిస్తుంది. నెక్స్ట్ మధు ఈజ్ ఎడిటర్, ఈ సినిమాతోని ఇంట్రడ్యూస్ చేస్తున్నాం. మా సంస్థలో ఈజ్ అసిస్టెంట్ ఎడిటర్గా చాలా రోజుల నుంచి పనిచేస్తున్నాడు. సో ఈ సినిమా ద్వారా ఆర్టిస్ట్లని టెక్నీషియన్స్ని ఇంట్రడ్యూస్ చేయాలని మొదటి నుంచి ఒక ఐడియాతో స్టార్ట్ చేసాం. నాట్ దిస్ ఫిలిం, దిస్ ద బిగిన్. ఆఫ్టర్ కొత్త బంగారు లోకం 5 సంవత్సరాలు కొత్త వాళ్ళతో సినిమా చేసే అవకాశం కుదరలేదు. మళ్ళీ స్టార్ట్ చేసాం. ఆర్టిస్టులు కానీ టెక్నీషియన్స్ కానీ ఎవ్రీ ఇయర్ ఒక సినిమాన ఇలాంటి తీయాలని సంకల్పం. మేబీ ఈ ఇయర్ నుంచి అది కంటిన్యూ చేస్తాం. అలా మధు కూడా ఇంట్రడ్యూస్ అయ్యాడు. నన్ను ఇంట్రడ్యూస్ చేసినందుకు రాజ్ సార్కి, శిరీష్ గారికి, లక్ష్మణ గారికి థ్యాంక్స్. మా డైరెక్టర్ రాజు గారికి ఎందుకు సక్సెస్ వస్తుందంటే ఆయనకున్నటువంటి ఒక జడ్జిమెంట్ పవర్ అని అందరూ అనుకుంటారు. అక్కడ కూర్చొని చూస్తుంటే చిన్నపిల్లలాగా ఇక్కడ పాట పాడుతుంటే అక్కడ ఆయన కూడా పాట పాడుతున్నారు. ఆ చిన్న పసిపిల్లల లక్షణం, ఆ అమాయకత్వం, ఆ ఇన్నోసెన్స్, ఆ ప్యాషన్, ఆ ప్రేమ, ఈ ఆర్ట్ పట్ల ఆయనకు ఉండటమే ఆయనకి శ్రీరామ రక్ష. అలాంటి రాజుగారితో అసోసియేషన్ ఎప్పుడు సదా నాకు వాంఛనీయమైనటువంటి విషయం, చాలా సంతోషమైన విషయం. నన్ను ఈ సినిమాలో అన్ని పాటలకు గాను నమ్మారు. ఆ నమ్మకాన్ని వమ్ము చేయకుండా రాజుగారి గంగాళంలో శ్రేష్టమైన పాలే పోసారని నమ్ముతూ ఉన్నాను. చాలా మంచి పాటలు. పర్సనల్గా అక్కడ కూర్చొని వింటుంటే నాలో ఏదో చిన్న కొత్తదనం వచ్చిందట, ఒక సింప్లిసిటీ ఏదో నాలో ప్రవేశించిందా అన్నటువంటి ఒక అనుమానం. నిజంగా థ్యాంక్స్ అరవింద్ గారికి, రవికిషోర్ గారికి కృతజ్ఞతలు. అంటే ఒక నుంచి నమ్మకాన్ని బలపరిచారు. నాలో అంటే నేను గమనిస్తున్న మార్పుని మీరు సెకండ్ చేశారు. మీరు నన్ను వెన్ను తట్టినట్టుగా అనిపించింది మీ కాంప్లిమెంట్ వింటుంటే. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. అలాగే మిక్కీ జే మేయర్ గారు, ఎం ఫర్ మెలోడీ, ఎం ఫర్ మౌనం. ఏదైనప్పటికీ ఈ సినిమాలో మిక్కీ గారిలో ఉన్నటువంటి ఇంకో కోణం, ఆయన నిజంగా ఎక్స్ప్లోర్ అయ్యారు. ఆయనలో విశ్వరూప సందర్శన జరుగుతుంది. దానికి మన కేరింత సాంగ్ టెస్టిమనీ. అలాగే థ్యాంక్స్ టు జిందగీ అని ఆయన ఇంతకుముందు టచ్ అయినటువంటి జానర్స్ కొన్ని టచ్ చేశారు ఈ పాటల్లో. సో ఈ ఆల్బమ్ నిజంగా ఆ రకంగా ఒక కంప్లీట్ ఆల్బమ్. జగత గోబరా సాంగ్ అయితేనేమి, థ్యాంక్స్ టు జిందగీ సాంగ్ అయితేనేమి, కేరింత టైటిల్ సాంగ్ అయితేనేమి, తర్వాత ఏ కథ అన్నటువంటి క్లైమాక్స్ సాంగ్ అయితేనేమి, రకరకాల జానర్స్ అన్ని రకాలైన ఒక ఫుల్ మీల్స్లో ఉండేటువంటి ఆల్బమ్ కుదిరింది. థ్యాంక్స్ మిక్కీ గారు. అలాగే మీతో ఉండే వెంకట్ గారికి కూడా థ్యాంక్స్. ఎందుకంటే నేను రాసినటువంటి మాటని అచ్చమైన తెలుగు స్పష్టంగా పలికేలాగా సింగర్స్ వాళ్ళకి ట్రైనింగ్ నుంచి జాగ్రత్తగా ఆయన్ని విస్మరించలేను నేను. అలాగే ఈ పాటలు రాసేటప్పుడు సాయి కిరణ్ గారు ఆయన షూటింగ్లో బిజీ ఉన్నప్పటికీ ఆయన డిస్టర్బ్ చేయడం ఇష్టం లేక నేను హరి గారిని, అబ్బూరవి గారిని, అలాగే మా తిరుపతిని, వీళ్ళందరినీ, వెంకీని, వీళ్ళందరి ద్వారా విషయ సేకరణ చేసేవాడిని. వాళ్ళందరికీ కూడా పేరుపోయిన కృతజ్ఞతలు. సినిమా బాగున్నా బాగాలేకున్నా క్వశ్చన్ చేసే వాళ్ళకి సినిమా చూపించడం మాకు ఇష్టం. అలా శిరీష్ గారు, లక్ష్మణ్ గారు ఎలాగో చూస్తారు. దాని తర్వాత ఒక ముగ్గురిని సెలెక్ట్ చేసుకున్నాను నేను. అది వంశీ పైడిపల్లి, దేవిశ్రీ ప్రసాద్ అండ్ అల్లు అరవింద్ గారు. సో ఫైనల్గా అరవింద్ గారు ప్లస్లు మైనస్లు కూడా, అంటే ఒక సినిమా చూసినప్పుడు ప్రతి ఒక్క చిన్న చిన్న కరెక్షన్, వంశీ కొన్ని కరెక్షన్స్ అడిగాడు. అంటే డైలాగ్స్ కూడా మేము చాలా అబ్జర్వ్ చేస్తాం ఇలాంటి డబుల్ పాజిటివ్ చూసేటప్పుడు. డైలాగ్స్ కరెక్షన్ కానీ, అరవింద్ గారు ఫ్రెండ్షిప్ గురించి కొన్ని అడిగారు. సో అరవింద్ గారు అడిగింది కానీ, కొన్ని ఎడిటింగ్లో వంశీ అండ్ దేవి అది ఈ సీన్ ఇలా ఉంటే బాగుండని, అంటే ప్రతి ఒక్క సజెషన్ తీసుకొని ఈ సినిమాని తయారు చేసాం. ఏ చిన్న పాయింట్ దగ్గర కూడా మిస్ కాకుండా. సో ఫైనల్ అవుట్పుట్ మీకు కొన్ని రోజుల్లో మీరు చూడబోతున్నారు. ఇట్స్ ఎగ్జాంపుల్ సీన్. థ్యాంక్ యూ. నాకు ఇండస్ట్రీలో చాలా చనువున్న నిర్మాతలలో అల్లు అరవింద్ గారు, అలానే దిల్ రాజు గారు, వీళ్ళతో నేను మనసు విప్పి మాట్లాడుకునే చనువు ఉంది నాకు. యాక్చువల్గా దిల్ రాజు గారి బ్యానర్లోనే నేను డైరెక్టర్గా ఇంట్రడ్యూస్ అవ్వాలి. నేను అసిస్టెంట్ డైరెక్టర్గా ఉన్నప్పటి నుంచి నేను ఏదైనా సినిమా అసోసియేట్గా చేస్తున్నప్పుడు రాజు గారు కనపడితే ఎప్పుడు డైరెక్షన్ చేస్తావు అని అడుగుతూ ఉండేవాళ్ళు. అంటే ఒక యంగ్ టాలెంట్ని గుర్తించి ఎంకరేజ్ చేయడంలో దిల్ రాజు గారు ఎప్పుడు ముందుంటారు. ఈ సినిమా ద్వారా, కేరిన్ ద్వారా కూడా యంగ్ టాలెంట్ని ప్రోత్సహిస్తున్నారు. నిన్ననే మా పండగ చేసుకో డిటిఎస్ జరుగుతున్నప్పుడు రాజు గారు అక్కడ ట్రైలర్ చూపించారు, ఎక్స్ట్రాడినరీ. నేను ఆ ట్రైలర్ చూసినప్పుడు నాకు ఎలా అనిపించిందంటే ఒక కాలేజ్కి వెళ్ళి వీళ్ళు క్యాప్చర్ చేసేసారేమో రియల్ లైఫ్ని అనే ఫీలింగ్ వచ్చింది. డెఫినెట్గా ఈ సినిమాలో ఆ క్యారెక్టర్ని డెఫినెట్గా అందరూ కూడా ఓన్ చేసుకుంటారు. వాళ్ళ రియల్ లైఫ్లో జరిగిన ఇన్సిడెంట్లే సినిమాలో ఉన్నట్టు అనిపించింది నాకు. చాలా యూత్ఫుల్గా ఉంది. అలానే ఈ సినిమాకి డైరెక్టర్ సాయి కిరణ్ అడవి, మా అడవిశేష్ గారి బ్రదర్ తను. వెరీ గుడ్ కాన్సెప్ట్ ఇది. ఆల్ ది బెస్ట్ సాయి కిరణ్. అండ్
మిక్కీ జే మేయర్ గారు, మీ సాంగ్స్ నాకు చాలా ఇష్టం అండి. 5th సాంగ్ లాంచ్. అందరి ఎఫర్ట్ తోటి ఈ రోజున ఈ అవుట్పుట్ ఇట్లా వచ్చింది. మా అబ్బూరి గారి గురించి అంటే చెప్తే అందరికి బోరింగ్ ఉంటుంది, బట్ పర్సనల్గా అయితే మాత్రం వీళ్ళందరి సపోర్ట్ తోటి ఈ ఫిలిం కంప్లీట్ అయింది. అండ్ మిక్కీ మ్యూజిక్, ఈ సినిమాకి అప్రోచ్ అయినప్పుడు మిక్కీ అన్నాడు, ఫస్ట్ 2 ఫిలిమ్స్కి నువ్వు నన్ను అప్రోచ్ కాలేదు, నాకు కోపం వచ్చిందని. సో అమేజింగ్ మ్యూజిక్ ఇచ్చాడు, థ్యాంక్స్. అండ్ రామ్జో గారు, థ్యాంక్స్ రామ్జో గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. విజ్జి డిఓపి, తను కొంచెం అంటే హార్డ్గా ఉంటాడు కానీ అవుట్పుట్ మాత్రం అమేజింగ్ అవుట్పుట్ ఇచ్చాడు. థ్యాంక్స్ విజయ్, థ్యాంక్స్ ఫర్ ద సపోర్ట్ యూ హ్యావ్ గివెన్ మీ. అండ్ రాజు గారు, బొమ్మరిల్లు ప్రకాష్ రాజు గారి, ఏదో చెయ్యాలనుకుంటాం, అక్కడికి వెళ్ళేటప్పుడు ఇంకోటి ఏదో ఉంటుంది, బట్ జరిగేది మాత్రం మంచిగా జరుగుతుంది. థ్యాంక్స్ రాజు గారు. కరెక్ట్గా క్యారెక్టర్స్ రాసుకుని కూడా బాగానే ఉంటుంది, ఆ క్యారెక్టర్లను వెతికి పట్టుకోవటం అన్నది చాలా టఫ్ అండి. అలాంటిది మాకు దొరికిన వాళ్ళందరూ పర్ఫెక్ట్గా దొరికారు. ఏ రోజున కూడా సెట్లో వాళ్ళ ఒరిజినల్ పేర్లతోటి పిలవలేదు, చాలామంది పేర్లు తెలియవు, మాకే తెలియవు. జై అంటే మిగిలిన జై సుమంత్ అశ్విన్, సో అట్లా అందరినీ కూడా వాళ్ళ క్యారెక్టర్స్తోనే పిలిచాము. అలాంటి వాళ్ళు దొరకటం నిజంగా నా అదృష్టం అది. అండ్ థ్యాంక్స్ టు ఎవ్రీవన్ ఫర్ గ్రేట్ అవుట్పుట్. థ్యాంక్ యూ. Very happy to be working with Dilraju sir again and Sai Kiran. We've been working from Happy Days together, so it's fun working with him. I would like to thank the singers and who have sung in this album, Karthik, Haricharan, Deepu, Shilpa, Anjana Somya and Rahul Nambiar. Thanks for coming today and performing here. Thank you so much. I would also like to thank lyricist Ram Jogesh Shastri sir. Very good lyrics, sir. I wish I could understand them as a whole, but thank you so much. And there are some other singers who have been a part of this album, but unfortunately the songs couldn't be included in the album. Hemachandra, he sang one song, but the song is there in the movie, so thanks Hemachandra. And some other artists like Ramya Behara, who also has sung a lot of backing vocals in the movie, and other chorus singers and male chorus singers. Thank you everyone for giving your time and giving the best for this album. సునీల్ ఒక ఆర్టిస్ట్గా ఒక హీరోగా కాదు, తను పంజగుట్ట త్రివిక్రమ్ శ్రీనివాస్తోని రూమ్లో ఉన్నప్పటి నుంచి నాకు మంచి స్నేహితుడు. సో ఎంత అంటే అలా ప్రతి సినిమాని చూసినప్పుడు అనాలిసిస్ చేసుకునేవాళ్ళం. తర్వాత ఆర్టిస్ట్ అయిన తర్వాత మా ఆర్య సినిమా కానీ, భద్ర కానీ, బొమ్మరిల్లు కానీ అన్ని సినిమాల్లో తను యాక్ట్ చేశాడు. యాక్ట్ చేసినప్పుడు కూడా మా సినిమా కథ చెప్పేసి ఒపీనియన్ అడిగేవాడిని, ఎలా ఫీల్ అయ్యావు సునీల్ అని. సో అలా ఈజ్ ఎ జెన్యున్ ఫెలో. ఫైనలీ మా బ్యానర్లో హీరో కూడా చేస్తున్నాడు. సో కొన్ని రోజుల్లో ఆ సినిమా ముందుకు వస్తుంది. అందరికీ నమస్కారం అండి. ప్రస్తుతానికి ట్రైలర్ అండి, తర్వాత మాడతాను. థ్యాంక్ యూ. అమ్మాయి ఫైనల్గా అరిశారు. రాజుగారి లైఫ్లో చిన్న సినిమా తీయాలనుకోగలరు కానీ తీయలేరండోయ్. ఆ సినిమా పెద్ద సినిమాగా చేసి ఇంకా పెద్ద సినిమా కలెక్షన్లా రప్పించుకుంటారు. సో ఈ కేరింత సినిమాలో ఈ సినిమా ఇప్పుడే కేరింత అనే సౌండ్ వచ్చింది, అదే 2 గంటలకు వినేసి వచ్చేసి థియేటర్కి వెళ్ళి అంత బాగుందండి ఆ సౌండింగే. అప్పట్లో ప్రేమదేశం సౌండింగ్ వస్తూ ఉంటే నాకు నిజంగా ఎలా అనిపించిందో అంత పెద్ద హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. సో మీ అందరికీ రాజు గారు కేర్ ఇంత అన్నారు కానీ యాక్చువల్గా కేర్ అంత అండి బాబు, ఈ సినిమాకి అంత కేర్ తీసుకున్నారు. సో ఈ కేర్ ఇంతని మీరు అందరూ ఆదరిస్తే మా రాజు గారికి షేర్ ఇంత రావాలని కోరుకుంటున్నాను ఈ సినిమా ద్వారా. అలాగే ఈ కేరింతలో యాక్ట్ చేసిన మీరంతా ఆ పైన టైటిల్లో ఒక 6 స్టార్లు ఉన్నాయి చూడండి, అలా వెలిగిపోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఆ పైన 7వ స్టార్ ఒకటి ఉంది కే పైన, దిల్ రాజు గారిని అలా వెలిగిపోవాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. సూపర్. టైమ్ హ్యాస్ కమ్. బిగ్ సిటీ లాంచ్ రెడీ జరగబోతోంది. సో మరి దిల్ రాజు గారు కూడా మెయిన్ ప్రొడ్యూసర్స్ని వారు ఇన్వైట్ చేస్తారు.
మిగతా వారిని నేను ఇన్వైట్ చేస్తాను. ఆర్య సినిమాతో సుకుమార్ని డైరెక్టర్గా ఇంట్రడ్యూస్ చేసాం. అంటే మా ఇద్దరి మధ్యలో ఎలాంటి ఇంటిమసీ అంటే ఇక దానికి చెప్పలేము, స్టేజ్ పైన చెప్తే వేరేలాగా ఉంటుంది. సో సుక్కు ప్లీజ్ కమ్ టు డయాస్. అల్లు అరవింద్ గారు. మొదలైంది మా కథ పలుగొంతుల తేనె జల్లుగా సరిగమ పదని స్వరాలుగా వినిపించెను స్నేహ గీతిక ఒక్కోలాంటి భావాలు ఓ చోటిలా ఎలా వచ్చి వాలాయో కూదండల తెలీదే మరి తనో మాదిరి అయినా స్నేహమే ఊపిరి కనగలిసిన మనసుల భావప మొదలైంది మా కథ పలుగొంతుల తేనె జల్లుగా సరిగమ పదని స్వరాలుగా వినిపించెను స్నేహ గీతిక ఒక్కోలాంటి భావాలు ఓ చోటిలా ఎలా వచ్చి వాలాయో కూదండల తెలీదే మరి తనో మాదిరి అయినా స్నేహమే ఊపిరి. On this earth, I like the person most is myself, so one kiss to myself. నన్ను పెంచి పెద్ద చేసిన అమ్మా నాన్న మా అక్కకి థ్యాంక్ యూ. జెన్యున్గా ఆడిషన్ చేసి నన్ను సెలెక్ట్ చేసినందుకు దిల్రాజు సార్కి, సాయి సార్కి థ్యాంక్ యూ వెరీ మచ్. సేమ్ పించ్ అండి, ఐఎమ్ నాట్ రిపీటింగ్ ద హోల్ థింగ్. లక్ష్మణ్ గారికి, శిరీష్ గారికి, దిల్రాజ్ గారికి అందరికీ నేను నా లైఫ్ స్టార్ట్ చేసింది ఈ ప్రొడక్షన్తో, అండ్ మళ్ళీ ఇదే ప్రొడక్షన్లో లీడ్గా చేయడం అనేది ఇట్స్ అ హ్యూజ్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సాయి సార్, థ్యాంక్ యూ దిల్రాజ్ సార్ నన్ను సెలెక్ట్ చేసినందుకు. థ్యాంక్ యూ అమ్మ, థ్యాంక్ యూ నాన్న, అన్నయ్య నన్ను సపోర్ట్ చేసి ఇక్కడ పంపించినందుకు. థ్యాంక్ యూ ఫర్ యువర్ లవ్ అండ్ కేర్. థ్యాంక్ యూ విజయ్ సార్, పప్పు సార్, విజయ్ మాస్టర్ అందరికీ థ్యాంక్ యూ. కేరింత డైరెక్షన్ డిపార్ట్మెంట్కి థ్యాంక్ యూ. ముందుగా ఈరోజు ఈ స్టేజ్ చాలా పెద్ద విషయం నాకు. దీనికి సపోర్ట్ చేసిన అందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఫ్యామిలీ, ఫ్రెండ్స్, వెల్ విషర్స్ అందరికీ. ఈ స్టేజ్కి కారణమైన రాజు గారికి సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఐ ఆల్వేస్ గుర్తుపెట్టుకుంటాను ఫస్ట్ రోజు మీరు చెప్పిన మాటలు. ఇంకా సిడ్ క్యారెక్టర్ థ్యాంక్స్ ఫర్ మేకింగ్ మీ సిడ్ సార్, సాయి సార్ థ్యాంక్ యూ. అండ్ నా గురుగారు విజయ్ సార్, ఆర్ డిఓపి, ఆయన లేకపోతే సినిమా సీన్సే తర అయిపోయేది, చాలా కష్టం. ఇంకా టుడే మిక్కీ సార్, సార్ వీ హ్యావెంట్ మెట్ ఎనీ టైమ్ సార్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద వండర్ఫుల్ మ్యూజిక్, ఫస్ట్ సినిమా ఫస్ట్ మ్యూజిక్. అండ్ థ్యాంక్స్ ఎవ్రీవన్, మా డిపార్ట్మెంట్స్ అన్నిటికి, మా కొరియోగ్రాఫర్ విజయ్ గారికి, అందరికీ పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ టు జిందగీ, థ్యాంక్స్ టు దిల్రాజ్ గారు, అండ్ థ్యాంక్స్ టు ఆల్ ద టెక్నీషియన్స్, మా సాయి గారు, విజయ్ చక్రవర్తి గారు, మికీ జేమేర్ గారు, ఫెంటాస్టిక్ మ్యూజిక్ డైరెక్టర్, అండ్ ఎవ్రీబడి అండి. మేము అలాగే పాడుకుంటాం. థ్యాంక్స్ టు దిల్రాజ్ గారు, థ్యాంక్స్ టు దిల్రాజ్ గారు. నేను ఫస్ట్ టైం అంటే రాజు గారి కాన్ఫిడెన్స్ ఏంటంటే ఒకే ఒక మాడతాను, టెన్షన్ ఏమిటండి. నేను దిల్ సినిమా అయిపోయిన తర్వాత ఒక మాట చెప్పాను రాజు గారికి, నువ్వు సినిమా డైరెక్ట్ చేస్తున్నావు అన్న వెంటనే. సో ఆయనకు ఎంత కాన్ఫిడెన్స్ అంటే ఒక మాంటేస్ నాకు సినిమా ఇచ్చేస్తారని తెగ ఫీల్ అయిపోయాను. నా మీద ఎంత కాన్ఫిడెన్స్ రాజు గారికి అని. తర్వాత నా టీంలో ప్రతి ఒక్కరు డైరెక్టర్లు అవుతూనే ఉన్నారు. అప్పుడు అర్థమైంది కాన్ఫిడెన్స్ నా మీద కాదు, ఆయన మీద కాన్ఫిడెన్స్ అని. సో ఆయన ఏం చేస్తారంటే మాలో ఆయన వెతుకుతూ ఉంటాడు అనమాట. ఆయన వెతుక్కుని బయటకు తీసుకుని సినిమా తీసుకుని ఉంటారనమాట. సో మీ ముందు మా అందరినీ, నేను కానీ, భాస్కర్ కానీ, వంశీ కానీ, వాసు కానీ, వేణు కానీ ఇలా నిలబడ్డామంటే కారణం ఆయనే. డెఫినెట్గా మేము అందరం ఆయనకి ఎప్పుడు కృతజ్ఞులై ఉంటాం. మీకు మ్యూజిక్ చాలా బాగుంది. దేవి అంటూ ఉంటాడు ఏంటంటే మ్యూజిక్ అంటే మధ్యలో అంటే తనకు నచ్చిన కోట్ అంటే ఎక్కడైతే సైలెన్స్ ఉందో సైలెన్స్ డిఫైన్ ద మ్యూజిక్ అని. సో నేను ఎప్పుడు చెప్తుంటాను, మిక్కీ మ్యూజిక్ ఉన్నప్పుడల్లా నాకు ఆ నిశ్శబ్దం వినిపిస్తూ ఉంటుంది. థ్యాంక్స్ అండి, థ్యాంక్స్ టు ఆల్, అండ్ సుమంత్ కూడా అందరికీ. నాకు ఈ కథ వినిపించినప్పుడు చాలా ఎగ్జైట్ అయ్యాను. ఏదో కథ రూమ్లో 2-3 మార్పులు చెప్పాను, ఇది అని చెప్పేశాను. అయిపోయిన తర్వాత రాజు నన్ను కారు దాకా దింపడానికి వచ్చాడు. వచ్చినప్పుడు కారు దగ్గర చేయి పట్టుకొని, రాజు చాలా గొప్ప కథ నీ చేతిలో ఉంది, దీన్ని సినిమాగా మరల్చగలటం చాలా టఫ్, దీన్ని కొత్త వాళ్ళు అంటున్నావు, ఇంతమంది కొత్త వాళ్ళని పెట్టుకొని ఈ సినిమా కథని ఓ తెర మీద తీసుకురావడం ఇట్స్ నాట్ ఎన్ ఆర్డినరీ జోక్. నువ్వు నాకు ఫస్ట్ షెడ్యూల్ చూపించు, నీ సినిమా మొత్తం నేను కొనుక్కుంటాను అని అడిగాను.
సో రాజు గారు చాలా ఎగ్జైట్ అయ్యి నా జడ్జిమెంట్ మీద మీకు అంత నమ్మకం ఉంది అని అన్నాడు. ఆ తర్వాత నాకు ఆ సినిమాతో సంబంధం లేదు. ఒక 9 మాసాలు అయిపోయింది. మధ్యలో రాజు అంటే నన్ను వచ్చి బయలుదేరే ముందు మన ఇద్దరికి జరిగిన కన్వర్జేషన్స్ అన్నీ ఆనెస్ట్గా చెప్పు, ఇది సినిమా కమర్షియల్, ఇది వద్దు, ఆనెస్ట్గా చెప్పు అని రిక్వెస్ట్ చేశాడు. సో ఆనెస్ట్గా చెప్తున్నాను. మధ్యలో ఒకసారి రాజు కేరింత ఏమైంది అన్నాను. జరగట్లేదు సార్ అన్నాడు. ఏంటి జరగట్లేదు అన్నాను. ఏంటో సార్ కెమిస్ట్రీ రావట్లేదు అన్నాను. దట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ అ గ్రేట్ ఆర్ట్. నువ్వు సినిమా కొంత తీసిన తర్వాత చూసుకుని నువ్వు అనుకున్న కెమిస్ట్రీ వర్కౌట్ అవుతుందా లేదా అని జడ్జిగా చేయగలగడమే ఇట్స్ ఎ బిగ్ సక్సెస్. అది నిర్మాతకి డైరెక్టర్కి ఉంటే సినిమా తప్పకుండా హిట్ అవుతుంది. సో మళ్ళీ తర్వాత ఒక 2 నెలల తర్వాత ఇప్పుడు మళ్ళీ అడిగాను, ఏంటి రాజు ఏమైందని. కొంచెం వర్కౌట్ అవుతున్నట్టు కనపడుతుందని మళ్ళీ చెప్తాను అన్నాడు. మళ్ళీ ఇంకోసారి అడిగాను, సార్ ఇట్స్ వర్కింగ్ అవుట్ అని అన్నాడు. సో అంత క్లోజ్గా ఒక సినిమా కథని ట్రాన్స్లేట్ చేయగలడం అనేది మామూలు పని కాదు. అది తెలిసిన బహుకొద్ది మందిలో ఇండస్ట్రీలో రాజు ఒకడు. అందుకని ఇది రాజు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన సభ కాకపోయినా నాకు ఒక సందర్భం దొరికింది, అందుకని చెప్తున్నాను. తర్వాత ఇవాళ రాజు పక్కన ఇద్దరు ఆయన స్నేహితులు ఎంతో బలంగా అతని పక్కన నుంచుని ఎప్పుడు ఏది చేసినా కింద పడి మీద పడి ఏది చేసినా వాళ్ళకి సపోర్ట్ ఇస్తూ ఉంటారు. శిరీష్ అండ్ ఎక్కడ లక్ష్మణ్ ఎక్కడ రాలేదు, ఓకే, వాళ్ళిద్దరికి కూడా ప్రత్యేకమైన అభినందనలు. ఇవాళ హీరో మన సుమంత్ కాకపోవచ్చు, ఇవాళ హీరో మిక్కీ జే మేయర్. చానాళ్ళ తర్వాత మంచి తెలుగు పాటలు విన్నామన్న ఫీలింగ్ వచ్చిందండి. శాస్త్రి గారు, నేను మీ మొహం ఎక్కడ శాస్త్రి గారు, ప్రతి మంచి పదం పడుతున్నప్పుడు మిమ్మల్ని చూస్తున్నాను, మీరు గ్రహించారు లేదు. మీరు నిజంగా శాస్త్రి గారు మాకు రాయని లోపాన్ని ఒక్కోసారి మీ ద్వారా తీర్చుకుంటున్నామేమో అని అనిపిస్తూ ఉంటుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఈ అందరి టీం మీన్ ఒక్కొక్క మీ పేర్లు ఏ గుర్తులేదు నాకు. యు ఆల్ డన్ అన్ ఎక్స్ట్రాడినరీ జాబ్ ఇంక్లూడింగ్ అవర్ ఆర్టిస్ట్ సుమంత్. ఈజ్ మై ఫ్రెండ్స్ బెస్ట్ ఫ్రెండ్స్ సన్ and all the best for all of you. I think it's going to be a great hit. Thank you.